ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, ఇది మీ అమ్మగారు పెట్టిన నగ. మర్చిపోయావు, తీసుకోమ్మా. వెళ్ళిరమ్మా, వెళ్ళిరా. తారగారు, బయలుదేరండి. వెళ్ళొస్తాను మావయ్య. జాగ్రత్త అమ్మా. ఈరోజు శ్రీకాంత్ పుట్టినరోజు పార్టీ ఉంది. ఆ పార్టీలో అందరి ముందు శ్రీకాంత్ శిఖరాల పెళ్లి అనౌన్స్ చేస్తాను. అన్నయ్య ఏంటి శ్రీకాంత్ అన్నయ్యకి శిఖరకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు? నాకేం అర్థం కావడం లేదు. అయినా కృష్ణ ఏం మాట్లాడడం లేదేంటి? శ్రీకాంత్ అన్నయ్య విష్ణు ప్రేమించుకున్నారు కదా. ఇన్నాళ్ళు మన ప్రేమ గెలుస్తుందో లేదో అని కాస్త భయంగా ఉండేది విష్ణు. మన పెళ్లికి ఒప్పించుకోవాలి. అసలేం జరుగుతుంది? హిమని అత్తారింటికి తీసుకురావడానికి మీరేదో కష్టపడ్డామని, వాళ్ళందర్నీ కలిపి గొప్ప పని చేశామని మీరనుకుంటున్నారు. కాని హిమ వచ్చేది నా దగ్గరికే. ఇదంతా నా ప్లాన్ అని మీకు తెలీదు. ఏం చేసైనా హిమ సాగర్ని విడదీసి హిమని తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు, మీ మాట నిలబెట్టుకుంటాం అన్నారు. ఇదే మాట మీద ఉండండి. నేనెప్పుడూ ఇచ్చిన మాట తప్పనండి. సరే ఉండండి, నేను మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. ఇవాళ నా బర్త్డే కదా, ఈ రోజు రాధా గారికి ఎలాగైనా నా ప్రేమ విషయం చెప్పేస్తారు. అలాగే బాబు, మంచి ముహూర్తం ఏదో చూసి పసుపు దంచే పండుగ మొదలు పెడదాం. ఇంట్లో నా మాటగా చెప్పు బాబు. ఏ హాయ్ శ్రీకాంత్ బ్రో, అక్కడే ఆగిపోయారేంటి? రండి బ్రో లోపలికి. బాబు శ్రీకాంత్, ఏంటి ఏదో కొత్త మనుషులు అక్కడే ఆగిపోయావు? రా బాబు. బహుశా నన్ను చూసి ఆగిపోయి ఉంటాడు అత్తయ్య గారు. అదే ఎంతైనా ఇంటి కాబోయే అల్లుని కదా, అలా వచ్చేస్తే నేనెక్కడ ఏమనుకుంటానో అని సంస్కారవంతంగా ఆలోచించి ఆగిపోయి ఉంటాడు. యామై కరెక్ట్ బ్రో? హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. అవునా బాబు శ్రీకాంత్, పుట్టినరోజు శుభాకాంక్షలు.
థ్యాంక్స్ అండి. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది బాబు. హిమ గురించి మీరంతా పడిన టెన్షన్ వీడిపోయింది. సంతోషంగా తను ఏ లోటు లేకుండా అత్తవారింటికి చేరింది. థ్యాంక్స్ అండి. మా చెల్లి గురించి మీరు చాలా కేర్ తీసుకున్నారు. తల్లిగా తనకి తోడున్నారు. నీతో నా మనసులోని మాటలు చెప్దామని వచ్చాను విష్ణు, కానీ అది కుదరలేదు. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకున్నావా? నేనిక్కడ లేననుకుని వచ్చావు. నీ బర్త్డే పార్టీకి నా కాబోయేదాన్ని, దాని ఫ్యామిలీని ఆహ్వానిద్దాం అనుకున్నావు, కానీ అది కుదరలేదు. సో వెళ్ళిపోతున్నావు, అంతే కదా? ఇదే కాదురా, ఏది కుదరనివ్వను. నీ పార్టీకి ఇంటి నుంచి ఎవరిని రానివ్వను. కూర్చో బాబు. ఆంటీ, కాస్త నీళ్ళు ఇస్తారా? ఇప్పుడే తెస్తానుండు. ఇదిగో బాబు. అయ్యో, మెల్లగా బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు. ఎవరో తలుచుకుని ఉంటారు బాబు. మీ అమ్మాయి విష్ణునే అనుకుంటాను అత్తయ్య. పెళ్ళి ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆలోచిస్తూ తలుచుకుంటూ ఉంటుంది. చూసారుగా సిగ్గుతో ఎలా లోపలికి వెళ్ళిపోయిందో. అవును బాబు, నిజమే. సరే అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. ఈ శారీ ఎలా ఉంది? బొట్టు మ్యాచ్ అయిందా? ఏంటక్కా, ఏంటి హడావిడి? ఏంటి కృష్ణ, నువ్వు కొత్తగా అడుగుతున్నావు? శ్రీకాంత్ గారి బర్త్డే పార్టీకి వెళ్ళాలి కదా మనం. పార్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? శ్రీకాంత్ గారిని ఎప్పుడెప్పుడు కలవాలా? ఈ గిఫ్ట్ శ్రీకాంత్ గారికి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనే ఉంది కృష్ణ. ఈ రోజు మా ప్రేమ విషయం శ్రీకాంత్ గారు వాళ్ళ అన్నయ్యకి చెప్తానన్నారు. ఈ రోజు నాకు చాలా స్పెషల్. ఎప్పటికీ ఈ రోజుని మర్చిపోలేను. రాధా గారు కూడా కాదని ఎందుకంటారు? ఒప్పుకుంటారు. కృష్ణ, ఈ షర్ట్ లో శ్రీకాంత్ గారు బాగుంటారు కదా? ఈ రోజు వీళ్ళ ప్రేమ విషయం రాధా గారికి చెప్పేయాలి. అక్క ఆశలు పెంచుకుంటోంది. ఏమైనా సరే వీళ్ళ ప్రేమ విషయం మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చూడాలి. అక్క, వెళ్దాం రా. అక్క, నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చేతిలో గిఫ్ట్ ఏంటి? శ్రీకాంత్కి ఏం తెచ్చుంటుంది?
అసలు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఏదో రాధా గారి మాట వల్ల నా ప్రేమ ఇక్కడి వరకు వస్తుంది. ఈ టైంలో శ్రీకాంత్కి గిఫ్ట్ తీసుకొచ్చింది ఏంటి? చెట్టు పరిస్థితిలోనా విష్ణు శ్రీకాంత్ కలవకూడదు. నువ్వే ఆ పాపతో ఇప్పిస్తాను. పాప, ఈ పార్టీ ఎందుకు జరుగుతుందో తెలుసా? శ్రీకాంత్ అన్న బర్త్డే పార్టీ. వెరీ గుడ్. శ్రీకాంత్ గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసు, పైన గదిలో ఉన్నారు. ఇందాక చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి శ్రీకాంత్ గారికి ఇస్తావా? ఇస్తాను. ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి? ఎవరిచ్చారు అంటే ఏం చెప్పాలి? వి అంటే విష్ణు కదా, తనే పంపించిందా? విష్ణు, నేనంటే నీకు ఎంత ప్రేమ, ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చావు విష్ణు. బదులుగా నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను విష్ణు. నా ప్రేమని నేనే సమాధి చేస్తున్నాను. అయినా నువ్విచ్చిన ఈ షర్ట్ని నేను వేసుకొని తీరుతాను. నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ అన్నయ్య నా భుజాల మీద భారం పెట్టాడు. రాధా గారు, మీరు ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతికాను. మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి కృష్ణ? రాధా గారికి ఎలా చెప్పాలి? ఆయన అసలే కస్సు బుస్సు అంటారు. శ్రీకాంత్ విష్ణు అక్కల ప్రేమ విషయం కొంచెం సాఫ్ట్గా చెప్పాలి. పక్కకెళ్ళి మాట్లాడుతున్నారండి. కొంప తీసి నాకు శ్రీకాంత్కి పెళ్లి జరుగుతుందని కృష్ణ ఏమైనా ప్లాన్ చేస్తుందా? ఏంటి కృష్ణ, ఏదో మాట్లాడాలన్నావు, మళ్ళీ సైలెంట్గా ఉన్నావు? ఏమీ లేదు రాధా గారు, చెప్పేది జాగ్రత్తగా వినండి. విష్ణు అక్క అది బావగారు జ్యూస్ తీసుకోండి. అయ్యో సారీ బావగారు, చూసుకోలేదు.
మరేం పర్లేదు, వాష్ చేసుకుంటానులే అమ్మా. కృష్ణ, వాష్ చేసుకుని వస్తాను. రాధా గారు ఒక్క మాట. కృష్ణ, కేక్ కటింగ్ హడావిడి ఉంది కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం. రాధా కొంచెం సేపు ఆగితే సమస్యలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు తనతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. కృష్ణ, జ్యూస్ తీసుకో. ఏం అవసరం లేదు. తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసిందన్నట్టు నేనేదో చేయడానికి వస్తే ఇక్కడ ఏదో జరిగి ఇలా ఇరుక్కుపోయాను. చ ఈవిడ ఎప్పుడు స్ప్రోలోకి వస్తుంది, ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తుంది, వాళ్ళని పార్టీ నుంచి ఎలా రప్పించాలి? అత్తయ్య, అత్తయ్య గారు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, చెప్పాను కదా ఇది ఎప్పుడు ఉండేదే అని. అత్తయ్య గారు, మీకు తెలియట్లేదు కానీ పరిస్థితి చాలా ప్రాబ్లమేటిక్గా అయిందండి. కనీసం ఇప్పుడైనా మీ అమ్మాయిలకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. వద్దు బాబు, అనవసరంగా వాళ్ళని కంగారు పెట్టడం దేనికి చెప్పు. అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. ఇదిగోండి, ఫోన్ చేయండి, చేయండి, రమ్మని చెప్పండి. వద్దు బాబు, అయినా నువ్విక్కడున్నావు కదా బాబు, నాకేమవుతుంది చెప్పు. గొప్ప మనసు గల అల్లుడివి బాబు. మా కుటుంబం అంటే ఎంత శ్రద్ధ నీకు. అంతా గోవిందుడి కృప. అది కాదన్నయ్య. రేయ్, నాన్న కాల్ చేస్తున్నారు. పార్టీ స్టార్ట్ అయిందా? ఇంకా అవలేదు డాడీ. మీరు మంచి అకేషన్ మిస్ అయ్యారు. హిమాసాగర్లో పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంట్లోకి అడుగు పెట్టారు. కేరళకు నేను రాకపోయి ఉంటే హిమ మన ఇంట్లోకి రావడం చూసి సంతోషపడేవంటరా. అల్లుడి గారికి మంచి మర్యాదలు బాగా చేయండి. తప్పకుండా డాడీ. మొత్తానికి హిమ వాళ్ళ అత్తగారిని ఒప్పించావు, హిమని వాళ్ళ అత్తగారింటికి పంపించగలిగావు. హిమ ప్రెగ్నెంట్ అని తెలియకుండా మన ఇంటి కుటుంబ గౌరవాన్ని కాపాడావురా. నువ్వు చాలా గ్రేట్ రాదా. డాడీ, ఈ క్రెడిట్ నాది కాదు. ఈ రోజు మన ఇంటి పరువు నిలబడిందన్నా, హిమ అత్తారింటికి వెళ్ళిందన్నా, మన ఇంటికి రాగలిగిందన్నా శ్రీకాంతే కారణం డాడీ. శ్రీకాంత్ శిఖరాన్ని పెళ్లి చేసుకురని ఒక మాట చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు డాడీ. నిజంగా నా తమ్ముడు చాలా గ్రేట్. నాన్న, ఫోన్ స్పీకర్లోనే ఉంది. శ్రీకాంత్కి బర్త్డే విషయం చెప్పండి. హలో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శ్రీకాంత్. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్ యూ డాడీ. సరే డాడీ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరేరా. రేయ్, తొందరగా వెళ్ళరా, అందరూ వెయిటింగ్. త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. ఏంట్రా చూస్తూ అలా ఉండిపోయావు? నాతో ఏమన్నా చెప్పాలా? ఏం లేదన్నయ్య. వెళ్ళరా. నా తమ్ముడు శ్రీకాంత్ బర్త్డే పార్టీకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ బర్త్డేలో 2 విశేషాలున్నాయి. ఒకటి, ఇటీవల మ్యారేజ్ చేసుకున్న నా చెల్లెలు మా బావగారు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు. రెండోది, అది గుడ్ న్యూస్. అదేంటో కేక్ కటింగ్ అవగానే చెప్తాను. శ్రీకాంత్, కేక్ కట్ చేయి. రాధా గారి స్వయంగా ఇలా అన్నారంటే శ్రీకాంత్ గారు మా ప్రేమ విషయం రాధా గారికి చెప్పినట్టున్నారు. అందుకే హిమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది.
హ్యాపీ బర్త్డే టు యూ. ఆగాగు. మొదటగా నువ్వు కేక్ పెట్టాల్సింది నాకు కాదు. ఇప్పుడు శ్రీకాంత్ తన కాబోయే శ్రీమతికి కేక్ తినిపిస్తాడు. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? విష్ణు అక్క శ్రీకాంత్ పక్కనే ఉంది. రాధా గారు ఇలా చెప్పారేంటి? ఏంట్రా చూస్తున్నావు? తినిపించు. నిజం చెప్పు శ్రీకాంత్. కృష్ణ, ఏంటి నీ దౌర్జన్యం? 1 minute. అక్క ఇలా రా. ఇప్పుడు చెప్పు శ్రీకాంత్, నువ్వెవరిని ప్రేమించలేదా? మా అక్క విష్ణుని నువ్వు ప్రేమించలేదని ప్రామిస్ చేసి చెప్పు. నో, నేను నమ్మను. శ్రీకాంత్ నా తమ్ముడు. ఏంటిదంతా? మీరు ఆగండి రాధా గారు. శ్రీకాంత్, మా అక్క కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు. లేకపోతే ఏంటి? ఆవిడ గారు నిన్ను నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిందని ఆ పగ ఇలా తీర్చుకుంటున్నావా? నేను పగ తీర్చుకుంటున్నానా? చాలా గొప్పగా మాట్లాడుతున్నారు రాధా గారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. పగ తీర్చుకోవడంలో, అంట కట్టడంలో మీరు సూపర్. కృష్ణ, ఉండండి. శ్రీకాంత్, ఇదే నీ ఫైనల్ ఆన్సరా? నా వల్లే ఇదంతా జరిగింది. విష్ణుని ప్రేమించిన విషయం ఇప్పుడు నేను చెప్పలేను. అటు కాదు, ఇటు చెప్పు.
అక్క పద. శ్రీకాంత్ పద. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. తప్పు శిఖరా. వదినా ఏమంటున్నావు? నేనేం చేశాను? అందులో నీకేం తప్పు కనిపించింది? విష్ణు వదిన మా శ్రీకాంత్ అన్నయ్య లవ్ చేసుకుంటున్నారని నీకు తెలీదా? చెప్పు శిఖరా, వాళ్ళ ప్రేమ విషయం నీకు తెలుసా లేదా? తెలిసి కూడా ఎందుకు మళ్ళీ మా శ్రీకాంత్ అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? వాళ్ళ ప్రేమని ఎందుకు చంపేయాలని చూస్తున్నావు? హిమా, విషయాన్ని సరిగ్గా చూసి అర్థం చేసుకుని మాట్లాడు. నేనెవరి ప్రేమకి అడ్డుపడడం లేదు, ఎవరి ప్రేమని చంపడం లేదు. శ్రీకాంత్తో నాకు పెళ్లి డిసైడ్ చేసింది మీ పెద్దన్నయ్య రాధా గారు. ఈ విషయం నీకు తెలీదా? అందరి ముందు ఈ పెళ్లి గురించి అనౌన్స్ చేసింది ఎవరు? నేనా? మీ అన్నయ్య రాధానే కదా. మరి నేనేదో పాపం చేసినట్టు నన్నెందుకు ఏదో బోన్లో ముద్దాయిని ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తున్నావు? సరే, ఇప్పుడేంటి? మీ అన్న శ్రీకాంత్ ఆ విష్ణు ప్రేమించుకున్నారు, నేను మీ అన్నని పెళ్లి చేసుకోవడం తప్పు అంటాం, అంతే కదా? ఆ విష్ణు కన్నా ముందు నుంచి నేను శ్రీకాంత్ ని లవ్ చేస్తున్నాను, అది నీకు తెలుసా? కానీ ఆ విష్ణులాగా అమాయకపు చూపులు వేసుకొని ఛాన్స్ దొరికినప్పుడల్లా తాంబూలాల దగ్గర ఆగిపోయిన పెళ్లి అనే సింపతిని క్రియేట్ చేస్తూ తనని నేను ట్రాప్ చేయలేదు. జెన్యూన్ గా నా ప్రేమను అర్థం చేసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడని ప్రేమతో ఎదురు చూశాను. ఇప్పటికీ మీ పెద్దన్నయ్య మా ఇద్దరికి పెళ్లి అని అనౌన్స్ చేయకపోయి ఉంటే శ్రీకాంత్ ని ప్రేమించే అమ్మాయిలాగే ఉండేదాన్ని తప్ప కనీసం బయటపడేదాన్ని కూడా కాదు. అయినా నేనెవరి ప్రేమకి విలన్ని కాను. త్వరలోనే నా తమ్ముడు శ్రీకాంత్కి శిఖరాకి మ్యారేజ్ చేయబోతున్నాం. కృష్ణ, నీకు బుద్ధొచ్చిందనుకుంటున్నాను. అయినా ఇది ఆరంభం మాత్రమే. డాడీ, ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకే కదా? ఇక్కడ ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నా బేబీ ఏంటో అక్కడికి వెళ్లారు. ఈ ఇంట్లో ఒక్కొక్కరిదే ఒక్కో మనస్తత్వం. ఏం చేసినా ఒక రేంజ్ లో ఉండాలి, హాస్పిటల్కి వెళ్లినా మన రేంజ్ కి తగ్గట్టుండాలని చెప్తే వినరు. నాన్న, మీ ఆరోగ్యం ఇప్పుడు ఓకేనా? ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని హ్యాపీగా రండి. ఏంటో రాధా, ట్రీట్మెంట్ కోసం వచ్చాను గాని మీ అందరినీ వదిలేసి వచ్చినందుకు ఏదోలా ఉంది. సరేనన్నా, త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమంటున్నారు రాధా? అక్కడ నాన్నకు ట్రీట్మెంట్ బాగా జరుగుతుందంట. ఆ విషయంలో డాడీ హ్యాపీ. మనల్ని వదిలేసి వెళ్ళినందుకు కొంచెం ఫీల్ అవుతున్నారు. తనకేం కావాలో తనకే తెలీదు. ఓకే, తనిష్టం. నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? అన్నీ తెలుసుకుని మీకు చెప్తున్నాను మేడం. కృష్ణ,
ఇదంతా చేసింది నీ చెల్లెలా? మేడ్ ఇన్ హెవెన్ మూత పడేలా చేశావు. హిమకి దొంగతనంగా పెళ్లి చేశావు. నా పరువు ప్రతిష్టల్ని దెబ్బతీశావు. ఈ వీడియో ద్వారా బిజినెస్ పోయింది, పరువు పోయింది. ఇది మీ పనా? మీ సంగతేంటో చెప్తాను. మీ ఇంట్లో ఎవ్వర్నీ వదలను. గుడ్ మార్నింగ్ మేడం. శిఖరా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకే మేడం, ఓకే. నువ్వు మా అక్కకి చేసిన ద్రోహానికి నీ మొహం చూడాలన్న అసహ్యంగా ఉంది. ఎందుకు మా అక్క లైఫ్ తో ఆటలు ఆడుకుంటున్నావు? మా అక్కని డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో శ్రీకాంత్. ఎవరు శ్రీకాంత్? ఫోన్ వస్తుంటే కట్ చేస్తున్నావు? ఎవరు లేరన్నయ్య. ఫోన్ మోగుతుంటే ఎవరు లేరంటావేంటి? మాట్లాడొచ్చు కదా. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? శిఖరా. ఓ, నీ ఫియాన్సీ ఫోన్ చేస్తుందా? మరి మాట్లాడొచ్చు కదరా. నేనున్నానని మాట్లాడట్లేదా? అలాంటిదేం లేదన్నయ్య. అన్నయ్య, కారాపు. ఏమైందిరా? నువ్వు వెళ్ళన్నయ్య, నేను వచ్చేస్తానులే. నాకు తెలుసురా, శిఖరాతో తీరిగ్గా మాట్లాడొస్తావు అంతే కదా. సరే వెళ్ళు. ఏంటి కృష్ణ, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు కదూ. నువ్వు బుర్ర బద్దలు కొట్టుకొని నీ లైఫ్లో ఏవో వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటే సీన్ ఏంటి రివర్స్ అయిపోయింది? విలన్ రేంజ్ లో ఉండాల్సిన తార క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కామ్ అయిపోయిందని తెగ ఆలోచిస్తున్నట్టున్నావు. ఏదీ మారలా. తార క్యారెక్టర్ ఎప్పుడు తారా స్థాయే. నేను చేసే ప్రతి పనికి ఒక లెక్కుంటుంది. ఆ లెక్కకు తగ్గ స్కెచ్ ఉంటుంది. చాలా బాటం నుంచి వచ్చానమ్మడు. నా ఆలోచనలు ఎంత పీక్స్ లో ఉంటాయో నీ పిల్ల వయసుకి తెలీదు. అందుకే నువ్వు నాతో ఆటకి కాలు దువ్వావు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని నేననుకుంటే
నీ పిచ్చావేశాలతో చాలా చేశావు. నేను తీయించాలి అనుకున్న నా కూతురు కడుపును నిలబెట్టి దాన్ని నాకు దూరం చేసి నన్ను దెబ్బతీశావు. మరా దెబ్బకి నేను తిరిగి ఎదురు దెబ్బ తీయకపోతే నీ చేతిలో నేను ఓడిపోయినట్టు అవుతుంది కదా. అందుకే కృష్ణ, ఎదురు దెబ్బని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు నా కూతుర్ని నా దగ్గరికి తిరిగి రప్పించుకోవడానికి శ్రీకాంత్ని ఈ శిఖరకిచ్చి పెళ్లి జరిపించబోతున్నాను. ఇది ఇక్కడితో ఆగిపోలేదు కృష్ణ, ఇంకా ఉంది. రేపు నీ అక్క బతుకు ఆ వరుణ్ గాడి చేతిలో బుగ్గిపాలవ్వడానికి పూర్తిగా రంగాన్ని సిద్ధం చేసి పెట్టాను. ఈ బ్యాక్ టు బ్యాక్ పెళ్లిళ్లతో నువ్వు పడే టార్చర్ ఎలా ఉండబోతుందో చూసుకో. ఆ టార్చర్ కూడా నీకు మామూలుగా ఉండకూడదనే ఈ పెళ్లిళ్లకి నీ శుభం స్టోర్స్ నుండే సామాగ్రి రావాలి, నీ చేత్తోనే సప్లై చెయ్యాలని మీ స్టోర్స్ ని మీకు తిరిగి ఇప్పించాను.